భక్తులకు మా గణపయ్య కొండంత దేవుడమ్మో మా గణపయ్య కొలిచేటి భక్తులకు మా గణపయ్య కొండంత దేవుడమ్మో మా గణపయ్య కోరిన భక్తులకు మా గణపయ్య కోర్కెలే తీర్చునంట మా గణపయ్య కోరిన భక్తులకు మా గణపయ్య కోర్కెలే తీర్చునంట మా గణపయ్య పూర్వకాల మందు గజాసురుడనే రాక్షస గజరాజు దండి శివభక్తుడు పరమశివుని మీద పరమ భక్తుండేను పరమశివుని మీద పరమ భక్తుండేను పరమశివుని మీద పరమ భక్తుండేను ఆ శివుని కోసమైతే ఆ గజరాజు తపస్సు చేస్తా ఉన్నాడు ఆ కాలాన ఆ శివుని కోసమైతే ఆ గజరాజు తపస్సు చేస్తా ఉన్నాడు ఆ కాలాన ఘోరమైన తపస్సంట ఓయమ్మ ఘోరంగా చెయ్యబట్టే ఆ గజరాజు ఘోరమైన తపస్సంట ఓయమ్మ ఘోరంగా చెయ్యబట్టే ఆ గజరాజు గజరాజు తపస్సును మెచ్చుకొని శివుడు కైలాసమేలేటి ఆబోల శంకరుడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు నీ తపస్సును మెచ్చిన ఓ గజరాజ వరము కోరుకొమ్మనే ఆ శంకరుడు గణపయ్య చరిత్రం వినరే ఓయమ్మలు ఆ దేవుని లీలలు కలరే ఓయమ్మలు అబ్బబ్బ గజసూరుడు ఓయమ్మ ఏమని వరము కోరే ఆ రాక్షసుడు గౌరమ్మ కొడుకోయమ్ము మా గణపయ్య గజుడు నాముడమ్ము మా గణపయ్య ఓ కైలాసవాస కరుణించి వచ్చితివా ఎక్కడో నువ్వుంటే నేను బ్రతకాలేను నా హృదయమందునే నీ ఉండును స్వామి నా హృదయమందునే నీ ఉండును స్వామి నా హృదయమందునే నీ ఉండును స్వామి అని శంకరునితో ఆ గజరాజు వరమును కోరుకునే ఓయమ్మ అని శంకరునితో ఆ గజరాజు వరమును కోరుకునే ఓయమ్మ నా హృదయమందు నీవు ఎల్లప్పుడూ నివసించమన్నాడమ్మో ఆ గజరాజు నా హృదయమందు నీవు ఎల్లప్పుడూ నివసించమన్నాడమ్మో ఆ గజరాజు లోకాల శంకరుడు పలికి బొంకపోడు ఇచ్చిన మాటకు కట్టుబడి శివుడు గజరాజు హృదయంలో నివసించబట్టేను గజరాజు హృదయంలో నివసించబట్టేను గజరాజు హృదయంలో నివసించబట్టేను రోజులు గడవబట్టే ఓయమ్మ నెలలేమో దాటబట్టే అక్కడ రోజులు గడవబట్టే ఓయమ్మ నెలలేమో దాటబట్టే అక్కడ శివుడు లేని కైలాసం ఓయమ్మ చిమ్మ చీకటాయేను అప్పుడు శివుడు లేని కైలాసం ఓయమ్మ చిమ్మ చీకటాయేను అప్పుడు కైలాసమందున పార్వతీ దేవేమో భర్త రాక కొరకు ఎదురు చూడబట్టే దేవాన దేవుళ్ళే తల్లాడిల్లాబట్టి దేవాన దేవుళ్ళే తల్లాడిల్లాబట్టి దేవాన దేవుళ్ళే తల్లాడిల్లాబట్టి ఎంత పురాడోయమ్మ శివుడైతే జాడ దుర్గాదోయమ్మ శివునిది భక్తుల వాడమ్ము మా గణపయ్య తండ్రి తనయుడమ్ము మా గణపయ్య వెక్కి వెక్కి పార్వతీ ఓయమ్మ బ్రహ్మాది దేవుళ్ళను శరణు వేడే అల్లాది మనసున్నట్టి మా గణపయ్య సత్కాని దేవుడమ్ము మా గణపయ్య
నా హృదయమందు ఉన్న శివుణ్ణి మీతో పంపిస్తాననే గజాసురుడు. అప్పుడు గజరాజు తనలోన ఉన్నట్టి ఆ పరమ శివుణ్ణి పరమా భక్తితో గొలిచి రెండు వరములైతే నాకివ్వుమన్నాడు. రెండు వరములైతే నాకివ్వుమన్నాడు. రెండు వరములైతే నాకివ్వుమన్నాడు. నా చర్మమెల్లప్పుడు ఓ పరమేశ నీ ఒంటికి చుట్టుకో అని కోరేను. గౌరమ్మ కొడుకోయమ్మో మా గణపయ్య గజముఖ నా మూడమ్మో మా గణపయ్య. అట్లాగే నా శిరసును లోకాలు పూజించాలని కోరేను ఆ గజరాజు. ముందు మొక్కుల వాడమ్మో మా గణపయ్య ముక్కంటి తనయుడమ్మో మా గణపయ్య. గజరాజు మాటకు ఒప్పుకుని ఆ శివుడు గజరాజుకైతేను తాదాస్తు అన్నాడు. గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే. గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే. గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే. బ్రహ్మాది దేవుళ్ళతో ఆ శంకరుడు బయలెళ్ళిపోతున్నాడు ఓయమ్మ. బ్రహ్మాది దేవుళ్ళతో ఆ శంకరుడు బయలెళ్ళిపోతున్నాడు ఓయమ్మ. శివుడేలేటి పట్నము ఆ శంకరుడు చేరనే వస్తున్నాడు అక్కడి నుంచి. శివుడేలేటి పట్నము ఆ శంకరుడు చేరనే వస్తున్నాడు అక్కడి నుంచి. పరమశివుని రాక పార్వతమ్మకు తెలిసి సంతోషముతోని ఎదురు వెళ్ళాలని స్నానం చేసి పోదామనుకున్నదా తల్లి. స్నానం చేసి పోదామనుకున్నదా తల్లి. స్నానం చేసి పోదామనుకున్నదా తల్లి. స్నానం చేసేటప్పుడు ద్వారము కావాలెవ్వరు లేరని ఆ పార్వతి. స్నానం చేసేటప్పుడు ద్వారము కావాలెవ్వరు లేరని ఆ పార్వతి. నలుగు పిండిని తీసేను ఆ పార్వతి నలిపి ముద్ద చేసేను ఓయమ్మ. నలుగు పిండిని తీసేను ఆ పార్వతి నలిసి ముద్ద చేసేను ఓయమ్మ. ఆ పిండి ముద్దతో తల్లి పార్వతమ్మ సక్కని బాలుని తయారు చేసింది. బాలునికైతేను ప్రాణాలు పోసింది. బాలునికైతేను ప్రాణాలు
కలలో నా శివుడు కైలాసము చేరి అంత ప్రముఖైతే రానే వచ్చినాడు ఆ శివుని రాకను బాలుడు చూసేను ఆ శివుని రాకను బాలుడు చూసేను ఆ శివుని రాకను బాలుడు చూసేను పిరమిడలోనికైతే ఆ శంకరుడు పోతానే ఉన్నాడమ్మో పిరమిడలోనికైతే ఆ శంకరుడు పోతానే ఉన్నాడమ్మో అడ్డామే నిలుస్తున్నాడు ఆ బాలుడు ద్వారమే దాటగానే ఆ శివుడిని అడ్డామే నిలుస్తున్నాడు ఆ బాలుడు ద్వారమే
పుట్టించేవాడే దగడు మునగాళ్ళకే వీడు మొగుడు తల పుట్టించేవాడే దగడు మునగాళ్ళకే వీడు మొగుడు ఎదురొస్తే ఎవరైనా ఆగరు శివమెత్తినాడంటే దిగడు దగడు తల పుట్టించేవాడే దగడు మునగాళ్ళకే వీడు మొగుడు